మెహర్ బాబాకి జై. మనకి భగవంతుడిని గురించినటువంటి విషయాలు ఎంతో మంది భక్తుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే భగవంతుని యొక్క ప్రతిరూపాలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి సేవలు లేదా వాళ్ళ హృదయాల్లో ఎంత గట్టిగా భగవంతుని గురించినటువంటి విషయాలు నిలుపుకున్నారో ఆ విషయాలు కానివ్వండి, ఇవన్నీ మనకు కొన్ని సంఘటనల ద్వారా కొన్ని వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ కరుణామయుడు అనే ఈ పుస్తకంలో పంతులు గారు రాసినటువంటి, కృష్ణారావు గారు పంతులు గారు ఆయన పేరు, ఆయన రాసినటువంటి ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినటువంటి కొన్ని విషయాల్ని నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఈ విషయాన్ని హెచ్పి భరూచా, మనకందరికీ తెలుసు, నవసారిలో ఉండేటటువంటి డాక్టర్ హెచ్పి భరూచా, ఆయన వ్రాసినటువంటి ఆర్టికల్, దాన్ని ఈయన తెలుగులోకి అనువదించారు. ఇది మనందరికీ తెలిసినటువంటి నారిమన్ దాదాచాంజీ ఆర్నవాజ్ దంపతుల గురించినటువంటి జీవిత విశేషాలు. నారిమన్ దంపతులు బాబా సేవకు అంకితమై తమ జీవితమును పునీతం గావించుకున్నారు. 1974 జూలై 2వ తేదీన తమ ప్రియతమ మెహర్ ప్రభునిలో లీనమయ్యే వరకు నారిమన్ తన పూర్తి జీవితాన్ని బాబా సేవకే అంకితం చేసినటువంటి ధన్యజీవి. నారిమన్ బాబాతో గడిపిన జీవితం చాలా గోప్యమైంది. బహుశా భగవంతుడు మానవునిగా వచ్చినప్పుడు ఎంత నిగూఢంగా ఉంటాడో అట్లే అనిపిస్తుంది. ఒకప్పుడు నారిమన్ను ఒకరు బాబాతో గడిపిన జీవిత వివరాలు అడిగితే, బాబా గురించి తాను చేసిన సేవ వివరాలని గురించి చెప్పాలి అంటే పూర్తిగా మౌనం అవలంబిస్తాను అని సమాధానమిచ్చారట ఆయన. ప్రేమ, భక్తి, నిస్వార్థత, అలాగే ఎవరికీ తెలియనటువంటి సేవాపరాయణత, ఇవన్నీ బాబా సేవకై తన జీవిత సర్వస్వము త్యాగం చేసిన ఆదర్శ జీవి నారిమన్. అటువంటి ఆదర్శ జీవితో నిజమైన భాగస్వామురాలై బాబా సేవలో చేదోడు వాదోడుగా చరించిన ఆర్నవాజ్ కూడా ధన్యురాలు. మనకందరికీ తెలుసు, బాబా ప్రేమికులు ఎక్కడెక్కడో ప్రపంచమంతా ఉన్నారు. కానీ బాబాకు ఎంత చేరువలో ఉన్నారో మనకి తెలీదు. వాళ్ళ యొక్క ప్రేమ యొక్క స్థాయిని బట్టి ఆయన, అంటే మనందరికీ బాబా ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాను అని చెప్పడం మనకందరికీ తెలుసు. కానీ మనము ఎంతవరకు ఆయనను ఊపిరిలా ఆరాధిస్తున్నాము, అంత దగ్గరగా మనం ఆయన సాహచర్యాన్ని అనుభవిస్తున్నాము అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం. అయితే బాబా ఆదేశాలను అనుసరించి దూరంగా గడిపినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మండలి వారైనటువంటి బాబాకు సన్నిహిత శిష్యులు అతి దగ్గరగా ఆయనతో పాటు జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. కరాచీలో, అలాగే ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో మారుమూలల్లో కూడా ఉన్నటువంటి భక్త శిరోమణి అన్నారు బాబా. అలాంటి వాళ్ళు ఎంతో మంది మనకు తారసపడుతూ ఉంటారు. నారిమన్ కుటుంబం వీళ్ళది కరాచీ. అతని విద్యాభ్యాసం అక్కడే జరిగింది. 1929లో నారిమన్ సెలవుల్లో బొంబాయికి వచ్చాడు. అప్పుడు బాబాను ప్రప్రథమంగా చూడడం తటస్థించింది. బాబాని చూడగానే బాబా గొప్పవాడు, బాబా మంచివాడు అని భావన కలిగింది అతనిలో. తర్వాత 2 సంవత్సరాలకు బాబా కరాచీ వెళ్ళారు. అక్కడ 3 వారాల పాటు ఉన్నారు. ఆ సమయంలో బాబా సెక్రటరీ పేరు దాదాచాంజీ. ఆయనతో బాబా అన్నారట, ఇక్కడ నారిమన్ అనే వ్యక్తి ఉండాలి కదా, అతనిని నా వద్దకు వచ్చి ఉండమని చెప్పు అని చెప్పారు. అలా నారిమన్కి
మరో మంచి అవకాశం లభించింది. అలాగే నారిమన్ వచ్చినప్పుడు బాబా, "నువ్వు నీ కాలేజీ మానేసుకుని నా దగ్గరికి రావడం కుదరదు. నీ కాలేజీ మానకుండా మిగిలిన సమయాన్ని నాతో గడపొచ్చు" అని బాబా చెప్పారు. అందువలన నారిమన్ కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత మిగిలిన కాలమంతా బాబా సన్నిధిలో ఆనందంగా గడిపేవాడు. నిజానికి నారిమన్ తెలివైన విద్యార్థి. అయినప్పటికీ తల్లిదండ్రులు చాలా బీదవారు. ఆ కారణంగా ఆ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్తూ సంపాదించినటువంటి ధనంతో కాలేజీలో చేరి చదువుకోసాగాడు. బెనారస్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. అప్పుడు కూడా స్కాలర్‌షిప్ తోటే అతడి విద్యాభ్యాసం జరిగింది. తర్వాత 1937 సంవత్సరంలో ఇంగ్లండ్ దేశం వెళ్లి చదువుకోవాలని ప్రయత్నించాడు. స్కాలర్‌షిప్ లభించడం వల్ల మాంచెస్టర్ ప్రయాణానికి ముందు బాబాను దర్శించుకున్నాడు నారిమన్ బొంబాయిలో. అదే సమయంలో వాళ్ళకి బంధువైనటువంటి ఆర్నవాజ్ కూడా బాబా సమక్షంలోనే ఆమెను కూడా కలవడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. 15 రోజుల్లో నారిమన్ మాంచెస్టర్ వెళ్ళవలసి ఉన్న సందర్భంలో ఆ సమయంలో బాబా కేన్స్ నగరంలో ఉన్నారు, ఇటలీలో. నారిమన్ని తన దగ్గరికి వచ్చి 15 రోజులు వచ్చి ఉండవలసిందిగా బాబా పిలుపునిచ్చారు. ఈ 15 రోజుల సహవాసంలో నారిమన్ బాబాకు చాలా సన్నిహితుడయ్యాడు. 1939 సంవత్సరం ఏప్రిల్‌లో నారిమన్ మాంచెస్టర్‌లో చదువు పూర్తి చేసుకున్నాడు. మాస్టర్ డిగ్రీ తీసుకున్న తర్వాత తన స్నేహితురాలైనటువంటి ఆర్నవాజ్‌కి ఒక ఉత్తరం రాస్తాడు. అందులో, "నేనింకా 2 సంవత్సరాలు జర్మనీలో ఉండి ఇంకా పై డిగ్రీ చదవాలి అనుకుంటున్నాను" అని రాశాడు. తన సెలవుల్లో ఆ సమయంలో ఆర్నవాజ్ బాబాతో ఉంది. ఆ ఉత్తరం వచ్చే సమయానికి. బాబా జబల్పూర్‌లో ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న ఆమెకు అందినటువంటి ఈ ఉత్తరం చదువుకుంటూ ఉండగా వెనకాతలే బాబా వచ్చి, "ఎవరు వ్రాసారు ఆ ఉత్తరం? పైకి చదువు, నేను వింటాను" అన్నారు. ఆర్నవాజ్ బాబాకు ఆ ఉత్తరం చదివి వినిపించింది. బాబా నారిమన్ని వెంటనే వచ్చేయవలసిందిగా వ్రాయమని చెప్పారు. బాబా ఆదేశానుసారం ఆర్నవాజ్ అలాగే ఉత్తరం రాసింది. నారిమన్ తిరిగి వచ్చేందుకు ప్రయాణ సన్నద్ధాలు చేయసాగాడు. 1939 సెప్టెంబర్ 3వ తేదీన సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమైంది. అందువలన నారిమన్‌కి ఏ ఓడలోనూ ప్రయాణం చేయడానికి సీటు దొరకలేదు. 6 నెలల తర్వాత కానీ ప్రయాణం చేయడానికి వీల్లేదు అని చెప్పారు. అలా తర్వాత బయలుదేరబోయే ఒక ఓడలో అతని పేరు రిజిస్టర్ చేసుకున్నాడు, ఎప్పుడప్పుడు వెళ్ళాలి అని. కానీ హఠాత్తుగా అదృష్టవశాత్తు మరొక ఓడ కంపెనీ వాళ్ళు ఒకే ఒక టికెట్ ఖాళీగా ఉంది, కావాలా అని ఇతన్ని అడగగా వెంటనే బయలుదేరి అతడు భారతదేశం వచ్చేసాడు. నారిమన్‌కి వ్యాపారం అంటే చాలా ఇష్టం. కానీ దాన్ని ప్రారంభించాలి అంటే చాలా డబ్బు కావాలి, పెట్టుబడి కావాలి. అంత తాహతు లేకపోవడంతో ఇతర అంటే పరదేశీయుల కంపెనీలో చేరి 1 సంవత్సరం పనిచేస్తాడు. మంచి అనుభవాన్ని పొందుతాడు. నారిమన్‌లో గల శక్తి సామర్థ్యాలు, వ్యాపార దక్షత, అభిరుచి ఇవన్నీ చూసినటువంటి అతని స్నేహితుడు నారిమన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని కోరతాడు. నారిమన్ అందులకు అంగీకరించి తనకున్నటువంటి తెలివితేటలతో ఆ వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడు. కానీ తన స్నేహితుడు కొన్ని కారణాంతరాల వలన వ్యాపారం నుండి మానుకుంటాడు. అందువలన నారిమన్ తానే స్వయంగా ఆ వ్యాపారాన్ని సాగించి క్రమంగా చాలా అభివృద్ధిని సాధించాడు. 1940 సంవత్సరంలో బాబా బెంగుళూరులో ఉన్నారు. ఆర్నవాజ్ కూడా బాబాతో
ఉండడానికై ఆమెకు సెలవులు ఇచ్చినప్పుడల్లా వచ్చేది. బాబాతో ఉండేది. అప్పుడు బాబా ఆమెను "నువ్వు వివాహం చేసుకుంటావా?" అని అడిగారు. అప్పుడు ఆమె "నాకు ఏకైక వాంఛితం ఏది అంటే బాబాను సేవిస్తూ, బాబాను ప్రేమిస్తూ గడపడమే" అని చెప్పింది. బాబా అంటారు, "నన్ను ప్రేమించడము, సేవించడము గొప్పదే. కానీ నా ఆదేశాన్ని పాలించడం అంతకంటే గొప్పది కదా!" అన్నారు. అని నేను చెప్పినట్లయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా అని బాబా ఆర్నవాస్‌ని అడుగగా, బాబా తప్పకుండా చేసుకుంటాను అని ఆమె చెప్పింది. 1942 సెప్టెంబర్‌లో బాబా లోనావాలాలో ఉన్నారు. అప్పుడు ఆర్నవాస్ అక్కడ కొన్ని నెలలు ఉండడానికి వెళ్ళింది. ఒకరోజు బాబా అలా వెడుతున్నటువంటి ఆర్నవాజ్‌ని ఆపి, "నారిమన్‌ని నీవు వివాహం చేసుకోవాలి. మీరిరువురు 1942వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి" అని తన నిర్ణయాన్ని చెప్పారు. బాబా ఆర్నవాజు అలాగే నారిమన్ కుటుంబ పెద్దలను డిసెంబర్ 21వ తేదీకి రప్పించారు. స్వయముగా బాబాయే వధూవరులకు ఉంగరం చేయించి, ఆ ఉంగరాలు వాళ్ళ వేళ్ళకి తొడిగి వివాహాన్ని నిశ్చయం చేశారు. ఆ మరునాడు నారిమన్ మరియు అందరూ మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా బొంబాయి తిరిగి వెళ్ళిపోయారు. ఆర్నవాస్ కూడా బాబాతో పాటు ప్రయాణం చేసింది. ఆర్నవాస్ పినతండ్రి మనకందరికీ తెలిసినటువంటి బాబా మొట్టమొదటి సెక్రటరీ దాదా చాంజీ. అంటే దాదా చాంజీకి ఆర్నవాజు తన అన్న కూతురు. కాశ్మీర్‌లో అంటే కాశ్మీర్‌లో ఉన్నప్పుడు 1944వ సంవత్సరం ఆగస్టులో అతడు బాబా సమక్షంలోనే మరణించాడు. ఆ కారణంగా ఆర్నవాజు చాలా నిరుత్సాహంగా ఉండేది. ఒక నెల తర్వాత బాబా ఆర్నవాజ్‌ని పిలిచి ఔరంగాబాద్ పిలిపించారట. "నీ వివాహం వచ్చే నెలలోనే అయిపోవాలి" అని చెప్పారు. అంటే 1944వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన వారిరువురికి పార్సీ సాంప్రదాయం అనుసరించి అహమ్మద్‌నగర్‌లో అగ్ని దేవాలయంలో వివాహం వైభవోపేతంగా జరిగింది. పెండ్లికి ముందు రోజు బాబా ముంబైలోను, అహమ్మద్‌నగర్‌లోను ఇచ్చారు. బాబా నూతన వధూవరుల్ని అంటే పెళ్ళైన తర్వాత ఆ రోజు సాయంత్రం మెహరాబాదు సాయంత్రం 5 గంటలకల్లా రమ్మని చెప్పారు. వీళ్ళు ఆ రోజు సాయంత్రం 4 గంటలకి బాబా దగ్గరికి వెళ్ళాలనే ప్రయాణ సన్నాహంలో ఉండగా, ఆ సమయంలో కరాచీ నుండి వచ్చినటువంటి నారిమన్ పినతల్లికి అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. ఇంకా ఆ సమయంలో డాక్టర్‌ని పిలవడము, లేదా ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడము, ఈ హడావిడిలో కొంత ఆలస్యమైంది. అయినా కూడా బాబా ఆదేశానుసారం వాళ్ళిద్దరూ బాబా దర్శనానికై మెహరాబాదు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళిద్దరిని చూసి బాబా, "మీరు 10 నిమిషాలు లేట్‌గా వచ్చారు" అని చెప్పారట. పెండ్లి దుస్తులతోనే వచ్చారు బాబా ఆశీర్వాదానికై. బాబా వాళ్ళని ఆలింగనం చేసుకున్నారు. బహుమతులిచ్చారు. బాబా తరచూ బొంబాయి వెళ్ళేవారు. మనకందరికీ తెలుసు. బొంబాయి వెడుతూ ఉండేవారు. 1939లో బాబా ఒకసారి ఆర్నవాజ్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు తను ఇంక చాలా కాలానికి కానీ బొంబాయి రాను అని చెప్పారట. ఇలా అన్న కొద్ది సంవత్సరాల పిదప ఆర్నవాస్ తల్లి పూనాలో బాబాను దర్శించింది. ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వచ్చేవారు ఆర్నవాస్ తల్లి ఇంటికి. అందువలన ఆమె పూనాలో బాబాను దర్శించుకున్న తర్వాత, "బాబా మా ఇంటికి ఎప్పుడొస్తారు? బొంబాయి ఎప్పుడొస్తారు?" అని అడిగింది. అలా అడిగినప్పుడు బాబా ఏం చెప్పారు అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి నారిమన్, ఆర్నవాజ్ ఈ దంపతులు తమ అంటే ఒక స్వంత ఇంటిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళింటికి వస్తాను అని చెప్పారట. 1944వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్నటువంటి రోజులు. బొంబాయిలో ఇల్లు కొనడానికి కాదు కదా! అద్దెకుండడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. దొరికేది కాదు. నారిమన్
తన కోసం అంటే తన కుటుంబం కోసం ఇల్లు కొరకై బొంబాయిలో వెతకనారంభించాడు. అతని స్నేహితులు అతని ప్రయత్నాల్ని చూసి, "నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు వృధా. ఇప్పుడు నీకు దొరికే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు దొరకదు" అని బాబా అతని ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. అయినా సరే అతడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బాబా కృపా విశేషంతో నారిమన్ దంపతులకు ఒక అంతస్తు దొరికింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ గృహప్రవేశం అయిన తర్వాత బాబా అనేక సార్లు వాళ్ళ ఇంటికి వచ్చారు. 1952వ సంవత్సరంలో బాబా పాశ్చాత్య దేశముల పర్యటనకు 18 రోజుల ముందుగానే, అంటే అప్పటికి నవజీవనం పూర్తయింది. ఆహ్, అమెరికా వెళ్ళడానికై బాబా, అంతేకాకుండా తన స్త్రీ మండలితో పాటు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో 18 రోజులు ముందుగానే బాబ్ బాబా తన పరివారంతో బొంబాయి వచ్చారు. రావడం నారిమన్ ఇంటికే వచ్చారు. ఈ మారు వచ్చినప్పుడు బాబాకి అక్కడ అంత ఇష్టంగా లేదు. నారిమన్ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. నిత్యము అక్కడ ఉన్న సమయంలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలా? వద్దా? లేకపోతే ఎప్పుడు వెళ్ళాలి? ఇలాంటి చర్చల్లోనే చాలా సమయం గడిపేవారు. బాబా బొంబాయిలోనే మరొక చోట ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఉంటాను అని చెప్పడం వలన సరోష్ అంటే బొంబాయికి కొంచెం దూరంలో బాబా కోసం ఒక ఇంటిని తీసుకున్నాడు. అది ఒక క్రైస్తవ మతస్థురాలి ఇల్లు. ఆ బంగ్లాను ఒక నెల రోజులు అద్దెకు తీసుకున్నారు. బాబా తన మండలితో, అంటే మెహ్రా, మణి, గోహెర్, మెహ్రూ, ఆర్నవాజ్, ఇరిచ్ వీళ్ళందరితో పాటు అక్కడికి వెళ్లారు. కానీ చుట్టుపక్కల నిశ్శబ్దం, బాబాకు ఆశించిన నిశ్శబ్దం దొరకలేదు. ఎప్పుడూ గందరగోళంగా ఉండేది. ఆ రోజు రాత్రి బాబాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఒక గదిలో పడుకుని, ఇక్కడ బాగోలేదు అని మరొక గదిలోకి వెళ్ళి పడుకుని, అక్కడా బాగోలేదని అలా ఆ రోజంతా అటు ఇటు తిరుగుతూనే గడిపారు. తెల్లవారుజామున 3 అయ్యే వరకు మండలి వారికి కూడా నిద్ర లేకుండానే గడిచింది. ఆ ఉదయమున బాబా చాలా నీరసంగా కనిపించారు. రాత్రి ఇంతకు ముందు ఎన్నడూ ఇలా నా నాకు అవ్వలేదు. ఇలాంటి ఇంట్లో నేనుండను అని కూడా మళ్ళీ బాబా చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు వీళ్ళు ఆలోచించగా, ఎందుకు ఈ క్రైస్తవ మత స్త్రీ మతానికి చెందినటువంటి స్త్రీ ఇంట్లో బాబా ఎందుకు నిద్రలేకపోయారు అని మండలి వారు ఆలోచించగా, ఆ రోజు గుడ్ ఫ్రైడే అవ్వడం వల్ల బహుశా కావచ్చు అని వాళ్ళు సమాధానపడ్డారు. అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి రోజు గుడ్ ఫ్రైడే. అందువలన బహుశా బాబా అస్థిమితానికి లోనే ఉంటారు అని మండలి వారు గ్రహించారు. అలాగే తాను ఇతర దేశాలకు వెళ్ళే ముందు కొన్ని రోజులు చాలా ప్రశాంతంగా ఉండాలి, నాకెక్కడా దొరకటం లేదు అని బాబా మళ్ళీ ప్రయత్నించమన్నారు తన మండలి వారిని. మార్వే బీచ్, బొంబాయిలో, అంటే బొంబాయికి 35 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మార్వే బీచ్‌లో ఉన్నటువంటి ఒక బంగ్లాని చూశారు. దానిలో బాబా మండలితో సహా 5 రోజులు ఉన్నారు. 5 రోజులున్న తర్వాత మళ్ళీ నారిమన్ నివాసానికి వచ్చి, అక్కడ మిగిలిన రోజులుండి, అక్కడి నుండి పాశ్చాత్య దేశాలకు ప్రయాణమై వెళ్లారు. బాబా తనకు ప్రశాంతత లేక కలతగా ఉందనడం ఎందుకు అని భరూచా ఎలా రాస్తున్నారంటే, అమెరికాలో జరగబోవు మోటారు కారు ప్రమాదానికి చిహ్నం కావచ్చు. బాబా ఇలా అస్థిమితంగా గడిపారు అంటే దానికేదో కారణం ఉండి ఉండవచ్చు అంటూ భరూచా ఇలా అన్నాడు. నారిమన్ బాబాతో కూడా 1958వ సంవత్సరంలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళడమే కాకుండా హిందూ దేశంలో కూడా బాబాతో పాటు అనేక సార్లు మస్తు పర్యటనల్లో కూడా నారిమన్ పాల్గొన్నాడు. బాబా తన నివాసానికి, అంటే బొంబాయిలో ఉండేటటువంటి ఆర్నవాజ్ దంపతుల
ఇంటికి తరచు వస్తూ ఉన్నారు కాబట్టి నారిమన్ దంపతులు ఆ ఇంటికి మంచి రంగులు వేయించాలి. కొత్త పరదాలు, తివాసీలు అన్నీ మార్చెయ్యాలి. పాతదైపోయాయి. ఎప్పుడూ బాబా తరచు వస్తున్నారు అని ఉద్దేశంతో వాళ్ళు కొంత ఖర్చు పెట్టి దానికి రంగులు వేయించారు. అలాగే ఆహ్, కొత్త పరదాలు అంటే కొత్త కర్టెన్‌లు వేయించారు. తివాసీలు కొత్తవి చేశారు. అలా నూతన గృహంగా దాన్ని అలంకరించారు. బాబా ఉండే గదికి అంటే ఎప్పుడూ వచ్చి అక్కడే నిద్రపోయేటటువంటి బాబా గదిలో ఏసీ కూడా పెట్టారు. అంటే 1959లో ఏసీ కూడా బాబా కోసం అరేంజ్ చేశారు. ఇలా ఇంటి కోసం బాబా రాక ముందే అంతా ముస్తాబు చేసి, హడావిడిగా చేసి వీళ్ళు బాబా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో బాబా కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఇంటికి వచ్చి ఎంతో అందంగా ఉన్నటువంటి ఆ ఇంటిని పరికించి బాబా చాలా ఆనందించారు. "చాలా ఖర్చు పెట్టారే! ఇదంతా మీకెంత ఖర్చయ్యింది?" అని బాబా అడిగారు. వాళ్ళు "రూ. 7,000 అయింది బాబా" అని చెప్పారు. "నా కోసం అంత ఖర్చు పెట్టారా?" అని ఆశ్చర్యంగా అడిగారట బాబా. అప్పుడు ఆర్నవాజ్ అంటుంది, "బాబా నిన్ను ఆనందంగా సేవించుటయే మా ధ్యేయం కదా! అందువలన నీకోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడం పెద్ద విశేషం కాదు" అని బాబాకు వినయంగా చెప్పింది. బాబా అన్ని గదుల్లోనూ అన్ని అలంకరణలు అన్నీ చూశారు. డైనింగ్ రూమ్‌లోకొచ్చారు. వచ్చి "నాకు దాహంగా ఉంది. సోడా వాటర్ ఇమ్మన్నారు." నిజానికి ఆ రోజుల్లో బాబా తరచూ సోడా వాటర్‌నే తాగేవారట. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా ఈ సోడా వాటర్ బాటిల్స్ కొని ఎప్పుడూ సిద్ధంగా ఉంచేవారు. కానీ ఈ సమయంలో ఇంటి అలంకరణ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వలన బాబా రావడానికి ముందే అన్నీ సిద్ధం చేయాలనే ఆతృతతో ఉన్నటువంటి ఈ దంపతులు ఈ బాబా అడిగేటటువంటి సోడా వాటర్‌ని తెప్పించడం మర్చిపోయారు. నిజానికి ఆర్నవాస్‌కి తెలుసు బాబా ఈ వాటర్ తాగుతారని. అయినా సరే దాన్ని వాటిని తెప్పించి సిద్ధంగా ఉంచడం మర్చిపోయింది. వెంటనే బాబా అడిగిన వెంటనే తన సోదరుడిని పంపించి తెప్పించడానికి ప్రయత్నించింది. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ఎక్కడా దొరకలేదు. బాబా బాబాకి హడావిడి కదా! ఎప్పుడూ కూడా బాబా ఊరుకునేవారు కాదు. ఏమాత్రము సమయం నిచ్చేవారు కాదు. కాబట్టి బాబా సోడా ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? అంటూ అడిగారు. ఆర్నవాస్ కంగారు పడిపోయింది. అప్పుడు బాబా అంటారు, "చూసావా? నా కోసం వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఇదంతా బాగు చేయించావు. 2 అణాలు ఖర్చుపెట్టి నా కోసం సోడా తెప్పించలేకపోయావు" అని అన్నారు. ఇంకా అలా అనడంతో ఆమె కన్నీటి పర్యంతమైపోయింది. కనువిప్పు కలిగింది. నిజమే బాబా పట్ల దృష్టి అనేది ఎలా ఉండాలి? ప్రతి బాబా ప్రేమికునికి ఇది నిజమైనటువంటి ఆదేశము, ఉపదేశం కూడా. ఏ చిన్న విషయం కూడా మరువకూడదు. బాబా కూడా మరువనిచ్చేవారు కాదు అని అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బాబాకు కావాల్సిన అతి చిన్న వస్తువు వాళ్ళ దగ్గర లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే ఇదంతా కూడా బాబా ఇచ్చయే. కానీ వాళ్ళకు కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో అంటే ఇంత ఖర్చు పెట్టి బాబా కోసం ఇంత ఖర్చు పెట్టాము అనేటటువంటి ఆ అహము మండలి వాళ్ళలో కానీ, సన్నిహిత ప్రేమికుల్లో కానీ తలెత్తనిచ్చేవారు కాదు బాబా. ఎంతో జాగ్రత్తగా వాళ్ళని కాపాడేవారు. అందువల్ల చిన్న చిన్న ఝలకులిస్తూ వాళ్ళని ఆహ్, అంటే మాయలో పడిపోకుండా చూసుకునేవారు. తర్వాత బాబా ఇంక నేనిక్కడ బొంబాయి రావటం లేదు అని చెప్పారు. ఆర్నవాజ్ అంటుంది, "పోన్లే బాబా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. నాకదే సంతోషము" అని చెప్పింది. 1958వ సంవత్సరంలో బాబా నారిమన్ ఇంటికి 2 సార్లు వచ్చారు. ప్రజా దర్శనమిచ్చారు. అలాగే అంటే 1949, 59 అంటే 10 సంవత్సరాల కాలంలో చాలా సార్లు అనేక మందికి బాబా దర్శనమిచ్చారు. అనేక హృదయాల్లో ప్రేమ ఉప్పొంగేలా చేశారు. ఒక్కొక్కప్పుడు బాబా నారిమన్ ఇంట్లో ఉంటున్నట్లు ప్రేమికులు ఎవరికీ చెప్పనిచ్చేవారు కాదు. చాలా రహస్యంగా ఉంచేవారు తన రాకని.
దాదాజాంజీ కుటుంబం కూడా ఎవరికీ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడేవారు. నారిమన్ తన కారులో బాబాను బయటకు తీసుకువెడుతూ తీసుకువస్తూ ఉండేవారు. అప్పుడు ఎప్పుడైనా బంధువులు కానీ, ఆయనకు తెలిసిన వారు కానీ, బాబా ప్రేమికులు కానీ చూస్తే, "బాబా ఎప్పుడొచ్చారు? ఎంతవరకు ఉంటారు? మేము ఎప్పుడు రావాలి? బాబాను చూడ్డానికి రావచ్చా?" ఇలాంటి ప్రశ్నలు వేసి వేధిస్తూ ఉండేవారు. అప్పుడు నారిమన్ చెప్పేవాడు, బాబా రాలేదే! హ్మ్. మాకు తెలీదే ఇక్కడికొచ్చారా? బొంబాయి వచ్చారా?" అని దాటవేయడానికి ప్రయత్నించేవాడు. అప్పుడు వాళ్ళు బంధువులు కానీ, బాబా ప్రేమికులు కానీ, "లేదు లేదు మేము నీ కారులో చూసాము" అని చెప్పేవారు. అయితే అతడు మరొక రకంగా వాళ్ళని మభ్యపెట్టడానికి యుక్తిగా ఆలోచిస్తూ "మీరు పొరపడి ఉంటారు. బా బహుశా బాబా కాదేమో గుర్తు తెచ్చుకోండి" అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించేవాడు. ఒకసారి బాబా నారిమన్ ఇంట్లో ఉండగా, బాబా ప్రేమికులలో అతి సన్నిహితురాలు అయినటువంటి ఒక స్త్రీ వచ్చింది. బాబా ఉన్నట్లు ఆమెకు చెప్పొద్దన్నారు. అందువలన ఆర్నవాజ్ నారిమన్ యుక్తియుక్తంగా బాబా రాకను గోప్యంగా ఉంచేవారు. బాబా ఆదేశం ప్రకారము మరి బాబా ఎందుకు గోప్యంగా ఉంచమనేవారు అనేది ఆయనకే తెలియాలి. ఆ చిట్టచివరిసారి నారిమన్ ఇంటికి వచ్చి 15 రోజులు ఉన్నారు. 1959 మార్చి 15వ తేదీన తిరిగి వెళ్లారు. ఆఖరి రోజున భోజనం తర్వాత పెడతాను అని చెప్పారు. మండలి వారికి వడ్డన చేసే హడావిడిలో ఆర్నవాస్ కూడా ఉండి పక్క గదిలో బాబా ఒంటరిగా పడక కుర్చీలో కూర్చుని ఉండడం గమనించింది. వెంటనే ఆయన ప్రక్కకు వచ్చి, "బాబా మీకేమైనా కావాలా?" అని అడిగింది. బాబా అంటారు, "నాకేమీ వద్దు" అని చెప్పినా ఆయన ముఖంలో సంతోషం కనిపించలేదు. ఆర్నవాస్‌తో బాబా అంటారు, "నేనింకెప్పుడూ బొంబాయి రాను" అన్నారు. బ ఆర్నవాజ్ ఏదో పరధ్యానంలో "సరే బాబా" అందే తప్ప అది నిజమవుతుంది, మళ్ళీ ఇంక బాబా వచ్చే అవకాశం లేదు అని గ్రహించలేకపోయింది. అలాగే బాబా మరల బొంబాయి రావడం అనేది జరగలేదు. బాబా అలా అన్న కొద్ది నిమిషాలకే నారిమన్ వచ్చాడు. అంటే ఆర్నవాస్‌తో చెప్పిన విషయం వినిపించుకోలేదు కాబట్టి నారిమన్ వచ్చి, "బాబా మళ్ళీ మళ్ళీ మా ఇంటికి నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలి" అంటూ కోరాడు. దానికి బాబా అవును, అవును అని చెప్పలేదు, కాదు అని సమాధానం ఇవ్వలేదు. తర్వాత బాబా మండలి వారితో బయలుదేరి వెళ్ళిపోయారు. వేసవిలో కొద్ది నెలలు పూనా రావడం తప్ప బాబా మరింకెక్కడికి వెళ్ళలేదు. అంటే వేసవి విడిదిగా ఆహ్, గురుప్రసాద్‌కి రావడం మినహా మిగిలిన సమయమంతా కూడా బాబా మెహరాజాదులోనే గడిపేవారు. బాబా బొంబాయి నుండి ఇక 2 రోజులకు వెడతారనగా నారిమన్ దంపతులతో బాబా ఒక విషయం చెప్పారు. ఏమిటి అంటే, "ఏదీ మీది కాదు. మీరే మీ సొత్తు కాదు. మీరు నావారు" అన్నారు బాబా. బాబా అలా అనగానే ఆ దంపతులు తమ జీవితాలు ధన్యమైనట్లుగా చాలా ఆనందించారు. బాబా అనేక సార్లు "నీకు కొడుకు పుడతాడు" అని హామీ ఇచ్చారట ఆర్నవాజ్‌కి, నారిమన్‌కి. కానీ వాళ్ళిద్దరికీ సంతానం కలగలేదు. నవజీవనం గడుపుతున్నటువంటి సమయంలో బాబా డాక్టర్ ఘనీని భగవంతుడిని ప్రార్థించమని చెప్పారు. నారిమన్‌కి ఒక కుమారుడిని ప్రసాదించమని, భగవంతుడిని ధ్యానం చేయమని బాబా ఘనీకి ఆదేశించారు. మరొకప్పుడు ఆర్నవాజ్ మహాబలేశ్వర్‌లో ఉన్నప్పుడు బాబా అన్నారు, "నీకు ఒక కొడుకును తప్పక ఇస్తాను" అన్నారు. 1956 సంవత్సరంలో బాబా నవసారిలో నారిమన్ ఇంటికి వచ్చినప్పుడు కూడా బాబా ఆర్నవాజ్‌తో మళ్ళా అలాగే అన్నారు. ఆర్నవాజ్ జాతకాన్ని అంటే ఆ రోజుల్లో అందరూ కూడా జాతకాలు చూపించుకునేవారు. అక్కడ మహారాష్ట్రలోను, అలాగే గుజరాత్ ఇలాంటి ప్రదేశాల్లో కూడా చాలా మందికి నమ్మకం ఉండేది. ఆర్నవాస్ జాతకాన్ని ఆమె తల్లి ఒక జ్యోతిష్కునకు చూపించింది. ముగ్గురు పిల్లలు పుడతారు అని ఆ జ్యోతిష్కుడు చెప్పాట. నారిమన్ దంపతులు బాబా ఏది చేసినా తమ మేలు కొరకే అని నమ్మి సర్వము బాబా ఇచ్చకే
వదిలిపెట్టారు. తమకు పిల్లలు లేరు అనే జిజ్ఞాసతో జీవితాన్ని గడపలేదు వాళ్ళు. పిల్లలు లేకపోవడం వలన బాబాకు మరింత దగ్గరవయ్యాము. అలాగే బాబాను మరింతగా సేవించుకోవడానికి మనకు అవకాశం కలిగింది అని భావించేవారు. వాళ్ళిద్దరూ కూడా తమలో ఉండేటటువంటి కోరికలు అన్నీ కూడా బాబా పాదాలకే సమర్పించి బాబా ఇచ్చకు తలవంచారు. 1959, 68 అంటే బాబా 60 దశకంలో చిట్ట సంవత్సరాలలో బాబా ఎప్పుడూ గురుప్రసాద్‌కి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా నారిమన్ని, దాదా చాందీని, అలాగే ఆర్నవాస్‌ని వీళ్ళిద్దరిని కూడా మండలి వారితో పాటు గురుప్రసాద్‌లోనే ఉండమని చెప్పేవారు. అంటే బాబా ఏకాంతవాసం సమయంలో కూడా వాళ్ళు బాబా దగ్గరే ఉంటూ ఉండేవారు. 1969 జనవరి 19వ తేదీన అంటే ఇంకా కొద్ది రోజులకు బాబా శరీరం విడిచిపెడతారనగా అంటే 12 రోజుల ముందు నారిమన్ దంపతులు బాబా రా రమ్మని పిలవడంతో మెహరాజాద్ వచ్చారు. వాళ్ళు ఇద్దరు బొంబాయి వెళ్ళే ముందు అంటే బాబాని దర్శించి తిరిగి వెళ్ళిపోయే ముందు ఆలింగనమిచ్చారు బాబా. అదే వాళ్ళకి చిట్ట చివరి ఆలింగనము అని వాళ్ళకి తెలియదు. అప్పుడు బాబా శరీరాన్ని అంటే చిట్ట చివరి రోజుల్లో బాబా ఎలాంటి బాధలను అనుభవించారో మనకి తెలుసు. ఆయన శారీరకంగా ఎంత నీరస స్థితిలో, ఎంత లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళు చూశారు కళ్ళారా. ఆయన చేతులు కూడా కదపలేని స్థితిలో ఉన్నారు. 5, 6 మనుషులు కలిసి ఆయన్ను లేచి లే లేపి కూర్చోపెట్టేవారు. కొద్ది నిమిషాలు మాత్రమే కూర్చునేవారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబా శరీరం విపరీతమైనటువంటి నొప్పి భరించేవారు. అలాంటి పరిస్థితుల్లో బాబాను ఆలింగనం చేసుకోమంటే వాళ్ళిద్దరూ భయపడి ఆయనకి ఎక్కువగా శ్రమ ఇవ్వకూడదని చాలా నెమ్మదిగా వాళ్ళు ఆలింగనం చేసుకున్నారట. అయినా బాబా ఊరుకోలేదు. వారిని గట్టిగా ఆలింగనం చేసుకోవడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. ఇంతటి నీరస స్థితిలో కూడా ఆయన ఎంత బలంగా తమను ఆలింగనం చేసుకున్నారో ఆలోచిస్తే వాళ్ళు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యేవారు. అంతేకాకుండా అదే చిట్ట చివరి ప్రేమాలింగనం అని తర్వాత వాళ్ళకి తెలిసింది. తర్వాత జనవరి 31వ తేదీ ఆదికి రాణి బాబా శరీర త్యాగం చేశారన్న పిడుగులాంటి వార్త పంపించాడు. నారిమన్ దంపతులు వెంటనే అహ్మద్‌నగర్ వచ్చేశారు. బాబాతో అంత సన్నిహితంగా గడిపేటటువంటి అదృష్టం వాళ్ళిద్దరిది. అలాంటి వారు చాలామంది బాబా ప్రేమికుల్లో ఉన్నారు. అటువంటి ప్రేమిక దంపతులు బాబాను సమాధిలో చూడగానే తట్టుకోలేకపోయారు. వాళ్ళల్లో విచారము, బాధ ఇవన్నీ హృదయాన్ని నుండి వెలువడ్డాయి. ప్రీతమునితో పాటు అనుభవించిన వాళ్ళకే ఈ బాధ అంటే ఈ విషయం తెలుస్తుందే కానీ మిగిలిన వాళ్లకు తెలీదు. రోజుల్లో ఎక్కువ గంటలు అంటే ఆ సమాధిలో బాబాను ఉంచగా బాబా శరీరాన్ని ఉంచిన ఆ సమయంలో నారిమన్ తన ప్రీతముని పక్కనే ఆ సమాధిలోనే కూర్చుని బాబా తన ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఎలాంటి స్మృతులు అంటే ఆయన మనసులో ఉండేటటువంటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడుతూ ఉండేవాడు. 1959లో ట్రస్ట్ ఏర్పరిచారు బాబా. దాన్ని నడిపించే ముఖ్య ట్రస్టీలలో ఒకరుగా బాబాచే నారిమన్ని ఎన్నుకోబడ్డాడు. మొదటి 10 సంవత్సరాలు ఆ ట్రస్ట్ చెప్పుకోదగిన కార్యక్రమాలేవీ చేయలేదు. బాబా దేహం చాలించిన పిదపనే ఆ ట్రస్ట్ పనిచేయడం ప్రారంభించింది. అలా ప్రారంభమైన 4 సంవత్సరాల పాటు ట్రస్టు కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడప్పుడే ఆ ట్రస్టు అసలు చేయవలసిన కార్యక్రమాల్ని చేపట్టే రోజులవి. ఆ 4 సంవత్సరాలు అత్యంత క్లిష్ట సమయంలో నారిమన్ మండలి వారితో కలిసి మెహరాజాదులోనే ఉండిపోయి స్వయముగా బాబా మండలికి వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా అమర్చాడు.
మెహరాబాద్‌లో బాబా ఉండే భవనాలు, తోట బహుశా మెహరాజాద్ అయ్యుంటుంది. అంతా కూడా నారిమన్ ఆర్నవాజ్ దంపతులదే. బాబా కోసం వినియోగించబడింది. ఇప్పుడు అక్కడ మండలి వారుంటున్నారు. ఆస్తికి కావలసిన సౌకర్యాలు, మరమ్మతులు, ప్రతి సంవత్సరానికి అయ్యే ఖర్చులు ఆ కాలంలో నారిమన్నే భరించేవాడు. బాబా భౌతికంగా అదృశ్యమైన నారిమన్ హృదయంలో స్థిరంగా నిలిచి ఉన్నారు. బాబాకు అర్పణ అయ్యి సేవించి తరించాలి అంటే బాబా పాదధూళిగా మారడమే అని తెలిసినటువంటి కర్మయోగి నారిమన్ అంటూ భరూచా రాస్తున్నాడు. తన ప్రభు సేవలో లీనమై తన చిట్ట చివరి గడియ వరకు గడిపిన ధన్యజీవి నారిమన్. తనకు సర్వస్వము అయిన మెహర్ ప్రభువునకు తనకున్నదంతా త్యాగం చేసి చూపించాడు. అలాంటి మార్గదర్శి నారిమన్. 1974వ సంవత్సరం జూన్ 21వ తేదీన నారిమన్‌కి హఠాత్తుగా గుండెపోటు వచ్చి బొంబాయిలో హాస్పిటల్‌లో చేర్చడం జరిగింది. తర్వాత ఆ రోగం ఉధృతమయ్యి ఆయన జూలై 22వ తేదీ మధ్యాహ్నం 2:20 బాబాలో ఐక్యమయ్యారు. ఆ రాత్రికి ఆయన భౌతిక దేహాన్ని దిగువ మెహరాబాద్‌కు తీసుకురాబడింది. మర్నాడు ఉదయమున బాబా ఇదివరలో ఎక్కడైతే చెప్పారో ఆ చోటులో సమాధి గావించబడింది. నారిమన్ ప్రేమయుతమైన సేవ, దానము, శీలములతో గడిపినటువంటి ఆ జీవితము బాబా ప్రబోధించినటువంటి సత్య ప్రేమ సందేశాలకు మచ్చుతునక. బాబా యందు తనకు గల ప్రేమతో నారిమన్ తన సర్వస్వమును మరచిపోయేవాడు. తనకు అంతులేని ప్రేమను పొందేవానిగా బాబా నారిమన్ను అనుగ్రహించారు, తీర్చిదిద్దారు. నారిమన్ తాను బాబాకు చేసిన సేవ అంతా కూడా తనలో ఉన్నటువంటి నిజమైన ఉజ్వల ప్రేమ వలన దానంతట అదే వచ్చింది, దానంతట అదే చెయ్యబడింది అని నమ్మినటువంటి వ్యక్తి. తన సర్వస్వము తన ప్రియతమునికై ముందు వెనుక ఆలోచించక గోప్యంగా ఖర్చు పెట్టాడు. అంటే బాబా పనిలో ఎంతోమంది పాల్గొంటూ ఉంటాం. ప్రేమికులందరూ పాల్గొంటూ ఉంటారు. అప్పుడు అందరూ కూడా ఏదో ఒకటి చేశాము అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో ఇలాంటి బాబా ప్రేమికులు వాళ్ళు చేసినటువంటి సేవ కానీ, వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి సొమ్ము గురించి కానీ ఎవ్వరితో మాట మాత్రంగా కూడా చెప్పేవారు కాదు. అంతా గోప్యంగానే, రహస్యంగానే చేసేవారు. అలా ప్రేమకు ప్రతిస్వరూపమైనటువంటి మెహర్ ప్రభు సన్నిధిలో ఉండే ఉత్కృష్టతను పొందిన వాడొకటిచే నారిమన్ ప్రేమాభావము పరాకాష్ఠ నుండి తన జీవిత సర్వస్వము ప్రభువు సేవకు అర్పించుటయే ఈ ప్రకృతినంతా, అంటే ప్రభువు సేవ అనేది ఈ సృష్టినంతటినీ సేవించడంతో సమానం. అలా నారిమన్ తన జీవితాంతం ప్రభువు సేవలో గడిపి చివరకు బాబాతో ఐక్యమవడం అనేది అద్భుతమైనటువంటి విషయం. ప్రేమిక లోకానికి ఆయన ఒక మచ్చుతునక లాంటి వాడు అని ఇక్కడ భరూచా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకుని అలాగే చదువుకునే అవకాశం మనకు కలిగినందుకు అవతార్ మెహర్ బాబాకి జై.